హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా అడిగినా సరే బయట నుంచి తెప్పిస్తాం కదా, సో బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు పిల్లలు తినరు. మీరు కనుక ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. అలాగే ముందుగా పొటాటోస్ తీసుకోవాలి, కొంచెం బారుగా ఉన్నవి, అలాగే కొంచెం పెద్దవి తీసుకోండి. మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి స్టార్చ్ తక్కువ పొటాటోస్తో చేస్తారు, సో అవి అన్ని టైమ్స్లో దొరకవు. సో నార్మల్ పొటాటోస్తోనే కొంచెం బారుగా ఉన్నవి తీసుకొని పీల్ తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని అది నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కోసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక పైన స్టార్చ్ అంతా పోయేటట్టు 3 or 4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇక ప్రతిసారి మీ పిల్లలు స్నాక్స్గా ఇవే అడుగుతారు. ఒకసారి చేసి పెట్టండి, స్కూల్ నుంచి వచ్చేలోపు తింటారు. అలా 3 టైమ్స్ వాష్ చేసినాక వాటర్ ఇలా వైట్గా రావాలన్నమాట, ఏ మురికిగా లేకుండా అలా వచ్చేటట్టు కడుక్కోండి అనమాట. అలా వచ్చిందా కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఈ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం తిప్పుకుంటూ ఒక 3 to 5 minutes బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయ్యాక తీసేసుకోవాలి పక్కకి. ఒక 3 నుంచి 5 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఐస్ వాటర్లో కానీ లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వాటరు, లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని ఒక బౌల్లోకి ఇవి వేసేసుకోవాలన్నమాట వెంటనే. అప్పుడు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది పొటాటోస్. ఒకవేళ మీరు వేసుకున్న వాటరు హీట్ అయితే కనుక మళ్ళీ ఆ వాటర్ పంపేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని దాంట్లో మళ్ళీ ఒక 5 minutes ఉంచేసి తీసేసుకొని ఒక డ్రై క్లాత్ మీద ఇవి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా తుడిచేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా బాగా తుడిచేసుకొని బాగా వెట్గా అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అసలు వాటర్ ఏం లేకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వెట్గా తుడిచేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోండి. నేనైతే 1 spoon కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. వేసేసి వాటికి బాగా పట్టించాలన్నమాట. బాగా టాస్ చేస్తే వాటికి పిండి పట్టేస్తుంది. సో ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ ఇవి వేసేసుకోవాలి ఒక్కోటి. మీకు ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో, కానీ మీకు మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక సాఫ్ట్గా వస్తాయి, కలర్ చేంజ్ అవ్వవు అనమాట. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కలర్ చేంజ్ అవుతాయి అనమాట. సో మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే అలా ఫ్రై చేసుకోండి. మాకు అంత కలర్ వద్దు, బయట కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రావాలంటే లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టేసుకోండి. నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ కుక్ అయింది కదా, సో ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. సో పక్కకు తీసేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, మీకు ఇష్టమైతే చాట్ మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, జస్ట్ కారం ఉప్పు వేసాను, టేస్ట్కి తగినంత వేసేసుకొని టాస్ చేసుకోవాలి. 1 second టాస్ చేసుకుంటే ఉప్పు కారం అంతా ఫ్రెంచ్ ఫ్రైస్కి పడుతుంది అనమాట. ఇప్పుడు బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టమాటా కెచప్తో కానీ మయోనీస్తో కానీ పిల్లలకి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెప్పుడు బయట కొనిపిమని అడగరు, మిమ్మల్ని చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.